ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనము. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ అపోస్తుల కార్యములు పౌలు అనేటువంటి భక్తుడు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే పౌలు అన్నటువంటి వ్యక్తి ఎంతగానో క్రైస్తవ బిడ్డల్ని, అనగా క్రీస్తుని నమ్మి అంగీకరించినటువంటి బిడ్డల్ని ఎంతగానో హింసించేటువంటి వాడు, అనేక మందిని చంపేటువంటి వాడు. అట్టి వ్యక్తి దేవుని స్వరూపమందు నమ్మిక ఉంచి దేవుని మీద భయభక్తులు కలిగి రాస్తా ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అనేకమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, దేవుని గురించి చెప్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అనేసి, పరిశుద్ధుడు, నమ్మకమైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అనేసి ఇలా వివిధ రకములుగా ప్రజలతో ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది నమ్ముతూ ఉన్నారు, కొంతమంది నమ్మనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం కూడా నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ కుటుంబంలో పరిచారకులు కావచ్చు, నీ సేవకులు కావచ్చు, నీ సంఘ సభ్యులు కావచ్చు, నీతో చెప్పినటువంటి మాటల్ని కానీ లేకపోతే సాక్ష్యములను కానీ ఈరోజు నమ్మనటువంటి స్థితిలో ఉంటానే ఉన్నావా? ఆ రోజు ఆ ప్రజలు ఎలాగైతే ఉన్నారో నీవు కూడా ఈరోజు అటు రీతిగానే ఉన్నావో? అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నమ్మకమైనటువంటి వాడిగా నమ్మి ఎప్పుడైతే రక్షింపబడతావో ఆయన అద్భుతకాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ రోజు పౌలు భక్తుడు నమ్మినటువంటి వారిని బట్టి దేవునికి మహిమ తెచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకం లేకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తా ఉన్నావేమో. అయితే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, హల్లెలూయా, ఈరోజు మనం వెళ్తూ ఉంటాం డాక్టర్స్ దగ్గరికి, ఏదైనా అనారోగ్యం వస్తే అంటూ ఉంటారు, నాకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే మంచిగా అయింది. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, చాలామంది కూడా అదే విశ్వాసం చేత ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈరోజు నీవు ఎట్టి విశ్వాసం చేత ముందుకు వెళ్తూ ఉన్నావు? హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతి అయినటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు? ఎవరిని నమ్ముతూ ఉన్నావు? లోకంలో మనుషులనా, లేకపోతే దేవుని నమ్మి విశ్వసిస్తానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు వారు నమ్మి అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి అద్భుతాలు చూసి ఉన్నారు. నమ్మని ప్రజలు నరకానికి లోనై ఉన్నారు. ఈరోజు నీవు కూడా నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళతావా? దీవెన తీసుకుంటావా, ఆశీర్వాదము తీసుకుంటావా, లేకపోతే శాపం తీసుకొని నరకానికి వెళతావా? ఒక్కసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి వాక్యమును దీవించును గాక, ప్రతి హృదయములో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. ఆమేన్.